హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మనం పొటాటో బాల్స్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ముందుగా ఒక బౌల్ తీసుకొని పొటాటోస్ని కుక్కర్లో బాగా ఉడకపెట్టుకోవాలి మెత్తగా. తర్వాత వాటిని మెత్తగా స్మాష్ చేసేసి దాంట్లో సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు, కొంచెం కారము, కొంచెం ఉప్పు, కొంచెం గరం మసాలా, చాట్ మసాలా, మనం దానికి సరిపడా మనం గార్లిక్ జింజర్ పేస్ట్, కొత్తిమీర, 2 స్పూన్స్ కార్న్ ఫ్లోర్ అండి, 2 స్పూన్స్ కార్న్ ఫ్లోరు. నేను అయితే చూడండి అన్నీ వేసేసాను కదా. ఇప్పుడు వీటిలో అటుకులు అనమాట, పచ్చి అటుకులు ఉంటాయి కదండి, వాటిని తీసుకొని ఒక చిన్న గ్లాస్ అనమాట, చిన్న గ్లాస్ అంత అటుకులు తీసుకొని మిక్సీ వేసుకొని మెత్తగా పౌడర్ చేసుకొని అది కూడా దీంట్లో కలిపేసుకున్నాను అనమాట. ఇప్పుడు మొత్తం బాగా ఉండలు లేకుండా మెత్తగా కలుపుకోవాలి. మనం దీంట్లో వాటర్ అంటూ యాడ్ చేయకూడదండి. కొంచెం వాటర్గా అనిపిస్తే కొంతమందికి మనం ఇంకొంచెం కార్న్ఫ్లోర్ వేసుకోవచ్చు అనమాట. చూడండి వీడియోలో చూపించినట్టు ఇలా మెత్తగా కలుపుకోవాలి. ఇప్పుడు వీటిని మనము చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలన్నమాట. అంతలోకి మనం ఒక గిన్నె తీసుకొని 2 స్పూన్లు మైదా వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని ఉండలు లేకుండా కలిపి పక్కన పెట్టాలి. చూడండి ఎక్కువగా కాదనమాట, కొంచెం తీసుకున్నాను నేను. బాగా కలిపేసాను కదా. ఇప్పుడు పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు మనం ఉంది కదండి, చేతి మీద కొంచెం ఆయిల్ వేసుకొని బంగాళదుంప ముద్ద పేస్ట్ని తీసుకొని కొంచెం చిన్న చిన్న ఉండలుగా బాల్స్గా చేసేసుకొని నీట్గా అన్నీ అలాగే చేసుకోవాలండి వీడియోలో చూపిస్తున్నట్టు. ఇలా చేసుకొని మనం అన్నీ పక్కన ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట. ఇది చాలా టైమే పట్టిద్ది. కాకపోతే పిల్లలకి బయట ఆయిల్ అంతా కాదు కదండి, రోజు బయట తెచ్చుకోలేము కదా, అప్పుడప్పుడు అనమాట. మా పిల్లలు ఇవి చూసిన తర్వాత మమ్మీ హోటల్లో అయితే ఇవి ఎంత ప్రైస్ అయిపోయిద్దో, ఇంట్లో చాలా ఈజీగా మా పిల్లలు బాగా హెల్ప్ చేశారండి. ఇప్పుడు మనం ఉండలు ఉన్నాయి కదండి, వాటిని ఫస్ట్ మనం మైదా పిండిలో వేసుకొని లైట్గా అలా డిప్ చేసేసి బ్రెడ్ క్రమ్స్ అండి, బ్రెడ్ క్రమ్స్లో మళ్ళీ డిప్ చేయాలన్నమాట. నాకైతే చాలా టేస్టీగా వచ్చాయండి, చాలా బాగా వచ్చాయి. దీంతోనే 2-3 వెరైటీస్ చేయొచ్చు అనమాట. టిక్కాస్ లాగా కూడా చేసుకోవచ్చు. డీప్ ఫ్రై ఇష్టం లేని వాళ్ళు అయితే షాలో ఫ్రై చేసుకోవచ్చు అనమాట. నేను చూడండి అన్ని మైదా పిండిలో డిప్ చేసేసి బ్రెడ్ క్రమ్స్లో ముంచేసి పక్కన పెట్టేసుకుంటున్నాను. ఇలా చేసుకునేలోపు ఇంకో బాండి పెట్టేసి మనం ఆయిల్ హీట్ చేసుకోవాలన్నమాట. ఆయిల్ అంతా బాగా హీట్ అయిన తర్వాత సిమ్లో పెట్టే ప్రాసెస్ అంతా చేసుకోవాలండి. ఇది కొంచెం టైం పట్టిద్ది, కానీ నీట్గా టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. పైన క్రిస్పీగా, లోపలేమో మెత్తగా టమాటో సాస్తో తింటే చాలా బాగుంటుంది. చూడండి అన్నీ రెడీ చేసుకున్నాను కదా ఇలాగా. ఇప్పుడు మనం ఇవన్నీ కూడా మనం డీప్ ఫ్రై చేసుకుందాము. చూసారా, ఈ లోపు ఆయిల్ హీట్ అవుతుంది కదండి. ఆయిల్లో ఒక్కొక్కటి వేస్తూ సిమ్లోనే పెట్టుకోవాలన్నమాట. ఈవినింగ్ స్నాక్స్కి అయితే చాలా బాగుంటాయండి. ఇవి అయితే చేసేసుకొని మనం డీప్ ఫ్రిడ్జ్లో కూడా పెట్టేసుకొని ఎప్పుడు కావాలో అప్పుడు తీసేసి ఒక ½ అన్ అవర్ ముందు మనం ఫ్రై చేసుకోవచ్చు అనమాట. చాలా పొటాటోస్ కొంతమంది చాలా చీప్గా దొరికినప్పుడు పొటాటోస్ ఇలా రెడీ చేసుకొని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటారండి. అప్పుడు మనం పిల్లలు ఎప్పుడు స్నాక్స్ కావాలనగానే ఇలా చేసుకోవచ్చు. బయట మనకి దొరుకుతాయి కదండి బర్గర్ లోపల పెడతారు కదా, అలాగనమాట. చూడండి వేయంగానే పైకి తేలిపోయినాయి అనమాట. ఉడికిపోతే పైకి తేలుతాయి. వెంటనే కదిలించకూడదు అనమాట, వాటిని కొంచెం నిదానంగా కదిలించాలి, లేకపోతే బ్రెడ్ క్రమ్స్ అంతా ఊడిపోతుంది అనమాట. వేసి ఒక 10 నిమిషాలు ఉంచిన తర్వాత అవే పైకి తేలుతాయి. చాలా బాగా వచ్చాయండి, అసలు షేప్ కూడా చాలా బాగుంది. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి ఇంట్లో. ఓకే ఫ్రెండ్స్, లైక్, షేర్,